ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో కొన్ని ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు ఇంకొన్ని ఫంక్షన్స్ గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫస్ట్ సెట్ వేరియబుల్ యాక్టివిటీ డ్రాగ్ చేద్దాం క్యాన్వాస్లోకి. ఓకే, సో ఫస్ట్ ఒక వేరియబుల్ డిఫైన్ చేద్దాం. సో ఆల్రెడీ మనకి వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఈ డిలీట్ చేద్దాం. ఐ థింక్ ప్రీవియస్ వీడియోస్లో. సో ఫస్ట్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఎంపీ ఓకే, మీరు ఏదైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. సో ఈఎంపీ నేమ్ అని డిఫైన్ చేశాను, ఇక్కడ వాల్యూ ఏమి ఇవ్వటం లేదు. సో దాని తర్వాత ఈ సెట్ వేరియబుల్ యాక్టివిటీకి ఆ వేరియబుల్ని కాల్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం వాల్యూ అనేది సప్లై చేసుకోవచ్చు. ఓకే, మీకు కావాలనుకుంటే డైనమిక్ ఇవ్వచ్చు, లేకపోతే పారామీటర్స్, లేకపోతే వేరియబుల్స్, సిస్టమ్ ఫంక్షన్స్, లేకపోతే ఫంక్షన్స్, ఇలా రకరకాలుగా సప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో మనకైతే ఇప్పుడు దాకా సో ఈ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, స్ట్రింగ్ ఫంక్షన్స్. సో ఐ థింక్ కంకాట్ అయిపోయింది, ఎండ్స్ విత్ అండ్. ఓకే, సో ఈ వీడియోలో రిమైనింగ్ అన్ని ఫంక్షన్స్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ సబ్స్ట్రింగ్ అనే ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో బేసికల్గా సబ్స్ట్రింగ్ అనేది 3 పారామీటర్స్ తీసుకుంటుంది. స్ట్రింగ్, నెంబరు, ఇలా 3 పారామీటర్స్ తీసుకుంటుంది. బట్ రిటర్న్ ఏం చేస్తుందంటే స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది. సో మనకు తెలుసు డాక్స్ కావచ్చు, ఎస్క్యూఎల్ కావచ్చు, ఎక్కడైనా సబ్స్ట్రింగ్ అంటే మీరు ఏదైతే స్ట్రింగ్లో నుంచి ఒక పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ కావాలనుకుంటే అలాంటి కేసెస్లో మనం సబ్స్ట్రింగ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వీఆర్ వర్కింగ్ ఆన్ ఏడిఎఫ్. సో ఇది ఫస్ట్ పారామీటర్. రెండో పారామీటర్ 0,5. అంటే మీనింగ్ ఏంటంటే ఈ ఏదైతే మనం రాసామో ఈ స్ట్రింగ్లో 0 పొజిషన్ నుంచి 5 క్యారెక్టర్స్ కావాలి. సో ఇక్కడ 0 అంటే ఇండెక్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ చూడండి, ఇండెక్స్ పొజిషన్ అనేది మస్ట్ స్టార్ట్ విత్ నెంబర్ 0. అంటే మీకు ఫస్ట్ నుంచి కావాలనుకుంటే 0 అని స్పెసిఫై చేయాలి. అదే డాక్స్, ఎస్క్యూఎల్ అనుకుంటే 1వ పొజిషన్ నుంచి స్పెసిఫై చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే 0 నుంచి అనమాట. ఓకే, చూద్దాం ఇది వర్క్ అవుతుందో లేకపోతే ఏదైనా ఎర్రర్ వస్తుందో. ఓకే, సో డీబగ్. ఓకే, సక్సెస్. ఇక్కడ చూడండి, ఏ స్పేస్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. 5 క్యారెక్టర్స్ వస్తున్నాయి రావటం కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 4 క్యారెక్టర్స్ అలాంగ్ విత్ స్పేస్. సో టోటల్గా మనం 5 క్యారెక్టర్స్ కావాలి కాబట్టి అవి వస్తున్నాయి. సో అలానే మీరు 0 నుంచే కావాలి, మీ ఇష్టం ఎక్కడి నుంచి అయినా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4th పొజిషన్ నుంచి 5 క్యారెక్టర్స్ కావాలి. ఓకే, లెట్స్ డూ దట్. ఓకే, డీబగ్. ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి. సో ఇలా మనకి ఏంటంటే, సో మీకు ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి మనం సబ్స్ట్రింగ్ ఫంక్షన్ ద్వారా స్ట్రింగ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం హార్డ్ కోడ్ చేసినాం కదా, అలా కాకుండా సో ఇప్పుడు సిస్టమ్ వేరియబుల్స్ పాస్ చేద్దాం. లెట్స్ దట్ డేటా ఫ్యాక్టరీ నేమ్, 0 పొజిషన్ నుంచి ఒక 4 క్యారెక్టర్స్ అంటే డెమో రావాలన్నమాట. ఓకే, నాకు ఇక్కడ సో డెమో ఏడిఎఫ్ లెర్నింగ్ డిబి ఉంది కదా, 0 అంటే డి కదా, డి నుంచి 4 క్యారెక్టర్స్. లెట్స్ దట్ డీబగ్. సక్సెస్ కదా, చూడండి ఏమొచ్చిందో, డెమో వచ్చింది అన్నమాట. ఓకే, ఇలా మనం ఏంటంటే సో ఒక స్ట్రింగ్లో నుంచి మనకి ఎన్ని క్యారెక్టర్స్ కావాలంటే అన్ని క్యారెక్టర్స్ మనం ఎక్స్ట్రాక్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో దాని తర్వాత మనకి ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. బేసికల్గా ఇండెక్స్ ఆఫ్ అని. ఓకే, ఇండెక్స్ ఆఫ్ అంటే స్ట్రింగ్ తీసుకుంటుంది, బట్ రిటర్న్ ఏం చేస్తుంది, నెంబర్ రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇన్పుట్ పారామీటర్స్ స్ట్రింగ్ తీసుకుంటుంది, బట్ అవుట్పుట్ అనేది నెంబర్ రిటర్న్ చేస్తుంది. లైక్ మనకి క్యార్ ఇండెక్స్, అలానే ప్యాట్ ఇండెక్స్ లాగా ఎస్క్యూఎల్లో సేమ్ ఇక్కడ కూడా ఇండెక్స్ ఆఫ్ అనే పొజిషన్ అనమాట. ఏం లేదన్నమాట, మనం ఒక స్ట్రింగ్లో నుంచి ఈ స్ట్రింగ్ ఎక్కడ ఉందనే పొజిషన్ అనేది రిటర్న్ చేస్తుంది అన్నమాట, అంతకుమించి ఏం లేదు. సో లెట్స్ దట్ చూద్దాం ఇది. సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఏడిఎఫ్. సో దీంట్లో ఈ స్ట్రింగ్లో నాకు ఈ అనేది ఏ పొజిషన్లో ఉందో చూద్దాం. ఏదైతే స్ట్రింగ్ ఉందో ఈ స్ట్రింగ్లో ఈ అనే
లెటరు ఏ పొజిషన్లో ఉంది. బట్ ఇక్కడ మనకి ఒక మెసేజ్ వస్తుంది అని ఎక్స్ప్రెషన్ ఆఫ్ టైప్ ఇంటూ డజంట్ మ్యాచ్ ద ఫీల్డ్ వాల్యూ. అంటే మీనింగ్ ఏంటంటే మనం వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసాం కదండి ఈ సెట్ వేరియబుల్ యాక్టివిటీకి, ఆ ఫీల్డ్లో ఉన్న వాల్యూ ఈ వచ్చే అవుట్పుట్కి మ్యాచ్ అవటం లేదంటుంది. ఎందుకు మ్యాచ్ అవటం లేదు? ఇదేం రిటర్న్ చేస్తుంది? ఇంటీజర్, అది స్ట్రింగ్, అందువల్ల అది వార్నింగ్ అనేది చూపిస్తుంది అన్నమాట. సో మనకు తెలుసు కదా, సో స్ట్రింగ్ తోటి కన్వర్షన్ చేసుకోవచ్చు, దాట్స్ ఇట్. ఓకే, లేకపోతే కర్లీ బ్రేసెస్ పెట్టుకున్నా మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఓకే, సో డీబగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, సో ఎన్నో పొజిషన్లో ఉంది? సో 1వ పొజిషన్, ఎందుకంటే ఫస్ట్ది 0, సెకండ్ది 1 అనమాట. ఓకే, ఇక్కడ 1వ పొజిషన్ వచ్చిందంటే నథింగ్ బట్ మీరు అబ్జర్వ్ చేస్తే WD కాబట్టి ఇదో 0, ఇదో 1వ పొజిషన్ అనమాట. ఇలా మనకేంటంటే సో రకరకాలుగా వీ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సో DE ఏదో ఒకటి సంథింగ్ ఇలా ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఇండెక్స్ ఆఫ్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ. ఓకే, ఇలాంటి కేసెస్లో మనకి ఏది రిటర్న్ చేస్తుంది? ఒకటని వస్తుందా, లేకపోతే ఇది రిటర్న్ చేస్తుందో విల్ రైట్ అండర్స్టాండ్. ఓకే, సో చూద్దాం. ఓకే, డీబగ్ సో చూడండి, సేమ్ అంటే ఇండెక్స్ ఆఫ్ అనే ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందంటే ఈవెందో మీరు స్పెసిఫై చేసిన క్యారెక్టర్స్ సైడ్ బై సైడ్ అంటే పక్క పక్కన ఉన్నా సరే ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైతే ఉంటుందో అదే రిటర్న్ చేస్తుందన్నమాట. సో మీకు కావాలనుకుంటే ఇంకోటి కూడా రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఈజ్ లైక్ దిస్. ఓకే, సో నేను ఇక్కడ డి అని స్పెసిఫై చేస్తాను. ఓకే, డి అంటే ఏంటి? 0, 1, 2 రావాలి. ఓకే, బట్ ఇక్కడ 2 Ds ఉన్నాయి, దాంట్లో ఏది రిటర్న్ చేస్తుందో విల్ రైట్ టు సీ దట్. ఓకే, డీబగ్ చూడండి, ఎన్నో పొజిషన్? 2 పొజిషన్ అనమాట. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఇది సెకండ్ రిటర్న్ చేస్తుంది కదా, 0, 1, 2. ఇలా మనకి ఏంటంటే ఇండెక్స్ ఆఫ్ అనేది నెంబర్ రిటర్న్ చేస్తుంది. అంటే మీరు ఏదైతే క్యారెక్టర్ స్పెసిఫై చేశారో ఆ క్యారెక్టర్ అనేది ఆ స్ట్రింగ్లో ఏ పొజిషన్లో ఉందో రిటర్న్ చేస్తుంది. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దాని తర్వాత ఇంకో ఫంక్షన్ ఉంది, ఏంటిదంటే లాస్ట్ ఇండెక్స్. ఇది కూడా 2 పారామీటర్స్ తీసుకుంటుంది, స్ట్రింగ్, బట్ ఏం రిటర్న్ చేస్తుంది? నెంబర్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో లెట్స్ సీ దట్. చూద్దాం ఇది కూడా ఏంటనేది. ఐ విల్ గివ్ మై నేమ్. ఓకే, ఇక్కడ కూడా డి అని ఇస్తాను, ఎందుకంటే డిఫరెన్స్ తెలియాలి కదా. సో డి, అలానే ఇది కన్వర్ట్ చేద్దాం. ఓకే, సో కన్వర్షన్ అనేది కర్లీ బ్రేసెస్ అయినవచ్చు, లేకపోతే స్ట్రింగ్ ఫంక్షన్ ద్వారా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఇప్పుడు మనకేంటి, ఇందాక ఇండెక్స్ ఆఫ్ అనే ఫంక్షన్ ద్వారా 2 రిటర్న్ చేసింది, బట్ ఇది 2 రిటర్న్ చేస్తుందా 3 రిటర్న్ చేస్తుందా విల్ రైట్ టు సీ దట్. చూడండి, ఫంక్షన్ పేరు ఏంటి? లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. ఓకే, డీబగ్ సక్సెస్. ఏమొచ్చింది? 3 వచ్చింది అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే కొన్నిసార్లు మనకి సో ఇంటర్వ్యూలో అడగవచ్చు అనమాట, ఇండెక్స్ ఆఫ్కి లాస్ట్ ఇండెక్స్ ఆఫ్కి డిఫరెన్స్ ఏంటి? ఈవెన్ మీరు ఎస్క్యూఎల్లో క్యార్ ఇండెక్స్కి ప్యాట్ ఇండెక్స్కి డిఫరెన్స్ అంటే క్యార్ ఇండెక్స్ ప్యాట్ ఇండెక్స్ కొంచెం కంప్లీట్లీ డిఫరెంట్, బట్ ఇది కొంచెం సిమిలర్గా ఉంటుంది అనమాట రెండు కూడా. ఏది? ఇండెక్స్ ఆఫ్, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. ఇండెక్స్ ఆఫ్ అంటే స్టార్టింగ్ ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో అది రిటర్న్ చేస్తుంది. లాస్ట్ ఇండెక్స్ అంటే సో లాస్ట్లో ఏదైతే ఉంటుందో అది రిటర్న్ చేస్తుంది అనమాట. సో మీకు ఇంకా డౌట్ ఉంటే ఇప్పుడు నేను ఇక్కడ మధ్యలో డి అని ఇస్తాను. చూడండి, ఇప్పుడు ఈ లెటర్ మొత్తంలో డి ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఈ పొజిషన్ రిటర్న్ చేస్తుంది, ఎందుకంటే లాస్ట్లో ఉంది కాబట్టి. చూద్దాం వస్తుందో రావటం. డీబగ్ ఎన్ని వచ్చింది? 17th వచ్చింది అనమాట. అంటే లాస్ట్లో ఎక్కడైతే ఉంటుందో ఆ క్యారెక్టర్ తన యొక్క పొజిషన్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, సో మనకు అర్థమైంది కదా. ఇప్పుడు సబ్స్ట్రింగ్ కావచ్చు, ఇండెక్స్ ఆఫ్, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. దాని తర్వాత మనకి స్ప్లిట్ అనే ఫంక్షన్ ఉంది. ఓకే,
సో బేసికల్గా స్ప్లిట్ అనే ఫంక్షన్ ఏం తీసుకుంటుంది, స్ట్రింగ్ బట్ ఏం రిటర్న్ చేస్తుంది, స్ట్రింగ్ లిస్ట్ ఐటమ్స్ అంటే అరే రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఇన్పుట్ స్ట్రింగ్ తీసుకుంటుంది బట్ అవుట్పుట్ ఏం రిటర్న్ చేస్తుంది, అరే రిటర్న్ చేస్తుంది అనమాట. లెట్స్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా ఉందండి. సో A_B_C_D ఓకే. సో ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఏదైతే స్ట్రింగ్ ఉందో దీన్ని స్ప్లిట్ చేస్తున్నాం. దేన్ని బేస్ చేసుకునే బేస్ రాంది. సో ఇక్కడ ఏంటి అండర్స్కోర్ అనమాట. ఓకే, ఇది మనకి అరే రిటర్న్ చేస్తుంది. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ ఎక్స్ప్రెషన్ డీలిమిటర్ ప్రకారం మనం స్ప్లిట్ చేయొచ్చు అనమాట. కాకపోతే సో నేను ఫస్ట్ ఈ వేరియబుల్ని చేంజ్ చేస్తాను అరే కింద. ఓకే, దట్స్ ఇట్. ఎర్రర్ అనేది పోతుందన్నమాట, డోంట్ వరీ. చూడండి, ఈ స్ప్లిట్ ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో ఈ ఎక్స్ప్రెషన్ అనేది అరే ఎలా రిటర్న్ చేస్తుందంటే మనం స్ప్లిట్ చేస్తున్నామంటే ఈ స్ట్రింగ్ని బేస్ అనేది అండర్స్కోర్. లెట్స్ డూ దట్. డీబగ్. చూడండి, ABCD ఇలా మనం అరే కింద కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మీకు కావాలనుకుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ I think let me remove this one. So DAX comma ADF comma SQL comma PBA. ఓకే, సో కామా ఇక్కడ కామా అని పెడతాం అంటే ఈ స్ట్రింగ్ దేనితో సపరేట్ అవుతుంది, కామాతోటే కదా. ఓకే, లెట్స్ డూ దిస్ వన్. ఓకే, డీబగ్. చూడండి, సో DAX ADF SQL PBA ఇలా మనం ఏంటంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ని స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట రకరకాలుగా. ఓకే, సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఫంక్షన్, స్ప్లిట్ ఫంక్షన్ అనేది కూడా. సో దాని తర్వాత మనకి ఇక్కడ వేరియబుల్ స్ట్రింగ్ తీసుకుంటున్నాను. ఓకే, సో రీప్లేస్ అనే ఫంక్షన్ ఉంది. ఓకే, ఇప్పటిదాకా ఈ వీడియోలో సబ్ స్ట్రింగ్, ఇండెక్స్ ఆఫ్, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్, స్ప్లిట్ ఫంక్షన్. సో ఇప్పుడు రీప్లేస్ అనే ఫంక్షన్ ఏంటి, ఎలా వర్క్ అవుతుందో విల్ ట్రై టు సే దట్. రీప్లేస్ ఇక్కడ మనకి ఏమేమి తీసుకుంటుంది, స్ట్రింగ్ అంటే 3 పారామీటర్స్ తీసుకుంటుంది, అన్నీ కూడా స్ట్రింగ్ బట్ అవుట్పుట్ ఏం రిటర్న్ చేస్తుంది, అవుట్పుట్ కూడా స్ట్రింగ్ అనమాట. ఓకే, లెట్స్ సీ దట్. సో ఇక్కడ వీఆర్ వర్కింగ్ ఆన్ ADF. ఓకే, సో ఇప్పుడు ఏంటి రీప్లేస్ అంటే ADF వర్కింగ్ బదులు లెర్నింగ్ అని స్పెసిఫై చేస్తారు. చూడండి ఇక్కడ. సో నేను ఇక్కడ ఏం స్పెసిఫై చేస్తాను అంటే ఎక్కడైతే వర్కింగ్ అని ఉందో ఓకే అక్కడ లెర్నింగ్ అని వస్తుంది అనమాట. ఓకే, సో ఐ థింక్ స్పెల్లింగ్ మిస్టేక్, లెర్నింగ్. ఓకే, సో బేసికల్గా ఇక్కడ ఫస్ట్ పారామీటర్లో వీఆర్ వర్కింగ్ అని ADF అనగా దాని తర్వాత వర్కింగ్ ప్లేస్లో సో నాకు లెర్నింగ్ అని రావాలన్నమాట. లెట్స్ డూ దిస్. ఓకే, సో ఐ థింక్ ఓకే, సో డీప్ ఒక్కోసారి ఆటోమేటిక్గా డిటెక్ట్ చేయదు అనమాట. జస్ట్ మనం దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది, దేర్ ఇస్ నో ప్రాబ్లం. సో డీబగ్గా చూడండి, వీఆర్ లెర్నింగ్ ఆన్ ADF. ఓకే, అంటే ఇందాకేంటి వర్కింగ్ ఉందని లెర్నింగ్ కింద రీప్లేస్ చేస్తాను అనమాట. ఓకే, సో ఇలా మనం ఏంటంటే రకరకాలుగా కూడా వీ కెన్ డూ ఇట్. ఇక్కడ మనం హార్డ్ కోడ్ చేస్తున్నాం, అలా కాకుండా సో వేరే కూడా యూజ్ చేసుకోవచ్చు, లైక్ పారామీటర్స్ కావచ్చు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, ఇలానే రాయాలని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ డూ దట్. ఒక 3 పారామీటర్స్ తీసుకుంటాను. సో EMP నేమ్, ఇది కూడా స్ట్రింగ్, సారీ వీఆర్ వర్కింగ్ ఆన్ ADF. ఓకే, ఇక్కడ ఏంటి EMP టెస్ట్. సో ఇక్కడ ADF బదులు వర్కింగ్ బదులు EMP. ఇది జస్ట్ డెమో పర్పస్ అండి, లెర్నింగ్. ఓకే, అంటే ఇలా కూడా పాస్ చేయొచ్చు అని చెప్పడం కోసం ఫస్ట్ ఇది ఇన్పుట్కి ఇస్తాను, దాని తర్వాత వర్కింగ్ బదులు లెర్నింగ్ రావాలన్నమాట. సో గో హియర్, ఎక్స్పాండ్ చేయండి ఇది. సో మనకి పారామీటర్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఇది వచ్చేసరికి EMPని, దాని తర్వాత టెస్ట్,
దాని తర్వాత ఫైనల్ ఐ థింక్ మనం పారామీటర్స్ ప్రాపర్గా పాస్ చేసాం అనుకుంటున్నాను. క్లిక్ ఆన్ ఓకే. సో డీబగ్ ఓకే, అంటే ప్రాపర్ పొజిషన్ ఇచ్చామో లేదో అనమాట, అంతకుమించాను. ఐ థింక్ వీఆర్ లెర్నింగ్ ఏడిఎఫ్. ఇంతకుముందు వర్కింగ్ ఉంది. ఇలా మనం ఏంటంటే రకరకాలుగా కూడా ఫంక్షన్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, సో వెరీ సింపుల్. ఇక్కడ మనకు కష్టం ఏమి ఉండదు అనమాట, అన్నీ కూడా ఈజీగానే ఉంటాయి. సో ఫంక్షన్స్లో సిస్టమ్ ఫంక్షన్స్ ఏమున్నాయి? కంకాట్ అయిపోయింది, ఎండ్స్ విత్ ఇండెక్స్ ఆఫ్, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్, రీప్లేస్, స్ప్లిట్, స్టార్ట్స్ విత్ సబ్స్ట్రింగ్, టూ లోవర్, టూ అప్పర్, ట్రిమ్, ఎక్సెప్ట్ ఈ GUID తప్పకుండా అన్ని ఫంక్షన్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో లాజికల్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యు నెక్స్ట్ వీడియో. చలో బాయ్.